కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇవాళ కార్యకర్తలు అనుచరులతో సమావేశం కానున్నారు. పిఠాపురం నుండి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కార్యకర్తల నిర్ణయంతో ఆయన బరిలో దిగే అవకాశం ఉందని వర్మ వర్గీయులు అంటున్నారు. ఒకవేళ పిఠాపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా వర్మ బరిలో దిగితే త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్ ఉంది. నిన్న టీడీపీ విడుదల చేసిన రెండవ జాబితా పిఠాపురంలో అసమ్మతిని రాజేసింది. పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. వర్మకు సీటు రాకపోవడంతో తమ అసంతృప్తిని బాహాటంగా తెలియజేశారు కార్యకర్తలు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. గాజువాక టీడీపీ కార్యకర్తలు, నేతలు మరోవైపు వర్మ అనుచరులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనంతా గమనిస్తూ ఉన్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మామూలుగానే పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికంగా ఉంటాయి. 2014లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవటం కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా వర్మకి టీడీపీ నుండి టికెట్ వస్తుందని అనుచరులంతా భావించారు. కాకపోతే టికెట్ పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అక్కడ నుండి పోటీ చేయబోతున్నారు. మరి వర్మ సపోర్ట్ చేస్తారా? ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తారా? ఏమంటున్నారు? కృప, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పి ప్రకటించడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు ఆవేశాలు అయితే మాత్రం గురయ్యారని చెప్పవచ్చు. అయితే టీడీపీ ఆఫీసుకు సంబంధించి కరపత్రాలు కావచ్చు, లేకపోతే పాంప్లెట్లు కావచ్చు, జెండాలు వీటన్నిటిని కూడా నిప్పిపెట్టిన పరిస్థితిని మనం చూసాం. అయితే ప్రస్తుతానికైతే మాత్రం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తన అనుచరులతో సమావేశం, అంతర్గతంగా అనుచరులు కార్యకర్తలతో సమావేశం అయితే మాత్రం వేసుకొని ఉన్నారు. ఆ సమావేశం అనంతరం తన కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా వర్మతో మాట్లాడిన సందర్భంలో వెంటనే విజయవాడ రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు సూచించిన సమయంలో కార్యకర్తల అభిష్టం మేరకు సమావేశం వేసుకున్నారు. సమావేశం అనంతరం ఎల్లుండు అంటే రేపు ఉదయం విజయవాడ వస్తానని కూడా వర్మ అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం రాజకీయాలు కనుక చూస్తే కనుక వర్మ అనూహ్యంగా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో సేవలు అందిస్తున్నారు. గత 6 నెలల నుంచి కనుక చూసుకుంటే కనుక వర్మ గ్రాఫ్ పాయింట్ వైజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇటు కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అనుచరుల్లో కూడా వర్మ ఖచ్చితంగా బరిలో ఉంటారని చెప్పి ఒక నమ్మకం అయితే మాత్రం వచ్చింది. దానికి అనుగుణంగానే రాజకీయాలు కూడా ప్రచారం కావచ్చు, లేకపోతే రాజకీయ పరిణామాలు కావచ్చు చేసుకుంటూ వర్మ ముందుకు సాగుతున్నారు. ఇదే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తాననడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు కూడా వేడేకే అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి వర్మ వర్గీయులు అయితే మాత్రం ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని చెప్పి వర్మ వర్గీయులందరూ కూడా సూచిస్తున్నారు. వర్మ కూడా అంటే కార్యకర్తల అభిష్టం మేరకు ఈ నియోజకవర్గాన్ని అయితే మాత్రం వదిలి వెళ్ళేదే లేదు. గత 18 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఒక స్థానికుడిగా నేనున్నాను, సేవలు అందిస్తున్నాను, అందువల్ల ఈ నియోజకవర్గంలోనే నేను బరిలో ఉంటానని అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇటు అధికార పార్టీ కూడా అలర్ట్ అయింది. మరో పక్కన చూసుకుంటే కనుక వర్మ స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. అయితే త్రిముఖ పోటీ ఉండబోతుందా, లేకపోతే వర్మను కనుక అధిష్టానం పిలిచి సందర్శించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై ఉత్కంఠ అయితే మాత్రం కొనసాగుతుంది. ఇటు టీడీపీ కేడర్ కావచ్చు, అటు జనసేన కేడర్ కావచ్చు, ఇద్దరు కేడర్లలో కూడా ఒక గందరగోళమైన పరిస్థితి అయితే పిఠాపురంలో వస్తుంది. ఇందులో నిజమేంటి? ఆయన సముదాయించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఒకవేళ సముదాయించే ప్రయత్నం జరిగితే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక నిన్న గందరగోళం జరుగుతున్న సమయంలోనే 7 గంటల సమయంలో చంద్రబాబు నాయుడు కూడా వర్మకు ఫోన్ చేసినట్లయితే మనకు తెలపడం జరిగింది. దానికి సంబంధించి అంటే వెంటనే నువ్వు బయలుదేరి విజయవాడ రా అని చెప్పి వర్మని చెప్పడం, ప్లస్ కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించాలి, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్లయితే మాత్రం వర్మ కూడా తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం కార్యకర్తలందరూ కూడా ఆగ్రహవేశాల్లో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలను వదిలి నేను విజయవాడ రాలేను, కార్యకర్తల అభిష్టం ఏంటి, వాళ్ళ అంతర్గత సమావేశం వేసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తానని చెప్పి వర్మ కూడా చెప్పడం జరిగింది.
ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయే ఇటు కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, వాళ్ళ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. వర్మ రాజకీయ ప్రయాణాన్ని అయితే మాత్రం నిర్దేశించనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తారా, లేకపోతే టీడీపీ అధిష్టానం నుంచి కానీ, జనసేన అధిష్టానం నుంచి కానీ ఇద్దరి నుంచి కూడా ఒక బలమైన హామీ రావడంతో వెనక్కి తగ్గి పవన్ కళ్యాణ్ గెలిపించడంలో తాను కూడా ఉపయోగపడతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. సతీష్, మరోవైపు వైసీపీలో చేరబోతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరితే పిఠాపురం రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరనున్నారు. అయితే ఈ పిఠాపురం నియోజకవర్గానికి ముద్రగడ పద్మనాభం కూడా అవినాభావ సంబంధం ఉంది. గతంలో కూడా ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ముద్రగడ కూడా ఓటమి పాలైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కనుక ముద్రగడ పద్మనాభం కూడా పోటీ చేస్తే కనుక పిఠాపురం నుంచే పోటీ చేస్తానని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఒక సందర్భంలో ఒక లేఖ కూడా రాశాడు ముద్రగడ పద్మనాభం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్పై పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా ముద్రగడ పద్మనాభం ఒక లేఖలో కూడా తెలిపారు. అదే అంశాన్ని కనుక చూసుకుంటే కనుక అధికార వైసీపీ పార్టీ అయితే మాత్రం ముద్రగడ పద్మనాభాన్ని పవన్ కళ్యాణ్పై పోటీ చేసేందుకు సిద్ధం చేస్తుందా, లేక ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వర్మని అసంతృప్తిగా ఉండడంతో అధికార పార్టీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తుందా, ఎటువైపు రాజకీయ పరిణామాలు మారనున్నాయనే అంశం అయితే మాత్రం కేవలం ఈరోజు మధ్యాహ్నం జరగబోయే 2 గంటల సమావేశంలో కార్యకర్తల అభీష్టం కానీ లేకపోతే తన అనుచరులు ఏం చెప్తారో, వర్మ ఏ విధంగా ముందుకు వెళ్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే సంచలనమైన వాతావరణం కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని చెప్పి ఒక ప్రకటన రావడంతో ఇటు అధికార పార్టీ కావచ్చు, లేకపోతే అంటే వర్మ అయితే మాత్రం వర్మ కూడా కావచ్చు అసంతృప్తిని అయితే మాత్రం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ ఎన్నికల సమరం అయితే మాత్రం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా వైసీపీ అభ్యర్థిగా వంగా గీత ఉన్నారు. ఒకవేళ కనుక వర్మ చంద్రబాబు నాయుడు ఎంత సముదాయించినా వినకపోతే అధికార పార్టీ వర్మని ఏమైనా వెల్కమ్ చెప్పే అవకాశం ఉందా? అక్కడ వైసీపీ అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం చూసుకుంటే కనుక ప్రస్తుత కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతా విశ్వనాథం అయితే మాత్రం సమన్వయకర్తగా పిఠాపురానికి అయితే మాత్రం నియమించడం జరిగింది. అయితే పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా కూడా గీత ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి వర్మ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీ వర్మని అప్రోచ్ అయినప్పటికీ కూడా అంటే వర్మ అయితే మాత్రం తన అనుచరులతో కానీ కార్యకర్తలతో కానీ కేవలం స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగుదాం, ప్రధాన పోటీ ఇచ్చేందుకైతే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే నాతో పాటు తన అనుచరులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా కలిసి నడిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నేను చేసిన సేవలు కానీ నేను నియోజకవర్గంలో కష్ట సుఖాల్లో ప్రజలతో మమేకమై ఉన్నాను. అందువల్ల ఈ ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇస్తారు, నన్ను గెలిపిస్తారు. గతంలో ఏ విధంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచానో ప్రస్తుతం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీ చేసి గెలుస్తానని కూడా వర్మ అయితే ఒక ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వర్మ అయితే మాత్రం స్వతంత్ర అభ్యర్థికి బరిలోకి దిగే అవకాశం అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి త్రిముఖ పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ఇటు గీత బరిలో ఉంటుందా, లేకపోతే ముద్రగడ పద్మనాభం కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి కానీ బరిలో ఉంటారా అనే అంశం అయితే మాత్రం వేచి చూడాల్సిందిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం రాజకీయాలు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని అయితే మాత్రం సృష్టిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సతీష్. సో వర్మను పిలిచి టీడీపీ అధినేత మాట్లాడితే అధినేత ఇచ్చే హామీ మేరకు పవన్ కళ్యాణ్ గెలుపునకు ఆయన సహకరిస్తారనేది మొదటిది, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా వర్మ అనేది రెండవది, మూడవది ఏదైనా పార్టీ మారే ఆలోచన చేస్తారా, కార్యకర్తలతో మీటింగ్ తర్వాత సమావేశం తర్వాత ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు వర్మ అనేది చాలా ఆసక్తికరంగా మారింది.